గిరి ప్రదక్షిణలో భాగంగా హనుమంత్ వాక్ వచ్చేటప్పటికి టైం అయితే 10:15 అయ్యింది. హనుమంత్ వాక్ నుంచి ఇంకా జనాలందరినీ కూడా విశాలాక్షి నగర్ వైపే వెళ్లాలని ఖచ్చితంగా పోలీసులు అక్కడ చెప్పారు. ఇక్కడ నుంచి కైలాసగిరి కొండ మీద కొత్తగా పెట్టిన 65 అడుగుల త్రిశూలం అయితే కనిపించింది. అంత పెద్ద రోడ్ నుంచి ఇంత చిన్న రోడ్ లోకి జనాలందరూ వచ్చేటప్పటికి చాలా ఇరుగ్గా అయితే అనిపించేసింది. ఎలా అయితేనే మొత్తానికి ఇంకో కిలోమీటర్ అయితే పూర్తయిపోయింది. ఇంకా ఇక్కడ నుంచి జోగులపాలెం జంక్షన్ వరకు ఎలా వెళ్ళామో మాకే తెలీదు. ఎందుకంటే మనిషికి మధ్యన గ్యాప్ కూడా లేదనమాట. ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ నుంచి తొక్కేసలాటే జరిగింది. ఎందుకంటే అడుగు ముందుకేయడానికి కూడా లేదనమాట. వెనక వాళ్ళు మమ్మల్ని జరుపుతుంటే మేము ముందుకు వెళ్ళిపోతున్నాం అంతే. జోగులపాలెం జంక్షన్ క్రాస్ చేసాం. ఇంకా ఇక్కడ నుంచి అయినా కొంచెం ఫ్రీగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసాం. ఇక్కడ నుంచి రోడ్లు అయితే పెద్ద ఉన్నాయి కానీ రోడ్ల మీద మనుషులతో పాటు వాహనాలను కూడా వదిలేశారు. ఈ తెన్నేటి పార్క్ రోడ్ లో మాత్రం ఇటువైపు నడుస్తున్న జనానికి ఇబ్బందే ఉంది, అటువైపు వెహికల్స్ తో వెళ్తున్న వాళ్ళకి కూడా ఇబ్బందే ఉంది. ఈ కైలాసగిరి రోప్ వే దగ్గరికి వచ్చేటప్పటికైతే టైం కరెక్ట్ గా 11:30 అయితే అయ్యింది. ఇంకా ఇక్కడ మా దాహాన్ని సాల్ట్ సోడాతో అయితే తీర్చుకున్నాం. మేము గిరి ప్రదక్షిణ మొదలుపెట్టి 6 గంటలు దాటినా కూడా జనం మాత్రం ఎక్కడా తగ్గట్లేదు.